ఇది ఒక చిన్న తెలుగు పాడిపశువు ఆవు కథ. ఆవు కథ. గంగమ్మ ఆవు. ఒక ఊర్లో చిన్న పిల్లవాడు రాజు ఉండేవాడు. అతనికి పశువులు అంటే చాలా ఇష్టం. ఒక రోజు రాజుకి నాన్న గంగమ్మ అనే ఆవును కొనిచ్చాడు. ఆ ఆవు తెల్లగా, శుభ్రమైన పెత్తన కలది. రోజు ఉదయమే గంగమ్మ, అంబా, అంబా అంటూ మేకల పక్కన నడుచుతూ నెమ్మదిగా మెతుకు తొక్కేది. రాజు ప్రతిరోజూ ఆవును ప్రేమగా తొడుగు తోముతూ, కొత్త గడ్డి పెడుతూ చూసేవాడు. గంగమ్మ కూడా రాజును చాలా ఇష్టపడేది. రోజూ ఉదయం మంచి పాలిచ్చేది. ఆ పాలు తాగిన రాజు ఆరోగ్యంగా పెరుగుతుండేవాడు. ఒక రోజు ఊరిలో పండుగ వచ్చింది. గ్రామంలో బండ్ల పోటీలు, గొర్రెల పందాలు, ఇంకా ఆవుల అలంకరణ పోటీలు జరిగాయి. రాజు గంగమ్మను స్నానం చేయించి, రంగుల మకరందాలతో అలంకరించి పోటీలో తీసుకెళ్లాడు. అందరూ గంగమ్మను చూసి ఆశ్చర్యపోయారు, ఎంత చక్కని ఆవు అని. గంగమ్మకు మొదటి బహుమతి వచ్చింది. రాజు ఆనందంతో గంగమ్మ మెడలో నెయ్యి తూళ్లు వేసి, తిన్నగా ఆహారం పెట్టాడు. అప్పుడు రాజు నాన్న నవ్వుతూ చెప్పాడు, ఆవు మనకు కేవలం పాలు ఇస్తుంది కాదు రాజూ, మనం ప్రేమగా చూసుకుంటే, అది మన ఇంటి సభ్యురాలిగా మారుతుంది. రాజు మోకాళ్లపై కూర్చొని గంగమ్మ తల ఊగిసున్నచి, గంగమ్మా, నువ్వు మా ఇంటి గౌరవం అన్నాడు. ఆ రోజు నుండి ఊర్లో ప్రతి పిల్లాడు, రాజువలెనే, పశువులను ప్రేమగా చూసుకోవడం మొదలెట్టాడు. నైతికం. జంతువులపై ప్రేమను చూపితే అవి కూడా మనకు మంచితనాన్ని ఇస్తాయి. ఇంకా పెద్ద కథ కావాలంటే చెప్పండి. పిల్లల కోసమా, లేక పెద్దవారికోసం? ఇది గంగమ్మ ఆవు కథ. రా. గంగమ్మ ఆవు కథ భాగం 2. గంగమ్మ రోజు ఉదయాన్నే లేచి ఆవును తుడిచేది, నీపాని చెయ్యేది, కొత్త మేత వేసేది. ఆ ఆవు పేరు లలిత. ఆవు తిన్న తర్వాత గంగమ్మ స్నేహంగా దానికి మాట్లాడేది. లలితా, నువ్వు మా ఇంటి భాగమైనవు. నీవు ఇచ్చే పాలతో పిల్లలు పెరుగుతున్నారు. నీ దయ వల్లే పండగలలో పాయసం వండగలుగుతున్నాం. ఒకరోజు గ్రామంలో పెద్ద పండగ వచ్చింది. అందరూ ఆవులను అలంకరించుకుని ఊరేగింపు చేశారు. గంగమ్మ కూడా లలితను పసుపు, కుంకుమతో అలంకరించి, మెత్తని చీర కప్పింది. నల్లని గొంతు చుట్టూ చిన్న చిలకల మాలను వేసింది. లలిత చాలా అందంగా కనిపించింది. అప్పుడే గ్రామానికి బైరగి ఒక ధనవంతుడు వచ్చాడు. అతడు లలితను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా ఉన్న ఆవు చాలా విలువైనది. నేను దీనిని కొనేస్తాను అని అన్నాడు. గంగమ్మ మాత్రం పట్టుదలగా, ఇది అమ్మే ఆవు కాదు. ఇది మా కుటుంబ సభ్యురాలు అని స్పష్టం చేసింది. ధనవంతుడు ఎంత డబ్బు ఆఫర్ చేసినా, గంగమ్మ ఒప్పుకోలేదు. చివరకు అతడు కోపంగా వెళ్ళిపోయాడు. గ్రామస్థులు గంగమ్మ ధైర్యానికి చేతులొప్పించారు. కొన్ని రోజుల తర్వాత, లలిత అకస్మాత్తుగా బలహీనంగా అయిపోయింది. గంగమ్మ ఎంతో కంగారుగా వైద్యుడిని పిలిపించి మందులు వేసింది. రాత్రి పొద్దున వరకు కాపలాగా కూర్చుంది. అంతే, 2 రోజుల తర్వాత లలిత పూర్తిగా కోలుకుంది. గంగమ్మ ఆనందంతో ఆవును ముద్దాడింది. కథ ముగింపు. గంగమ్మకి ఆవు లలిత కేవలం పశువు కాదు, కుటుంబం. ప్రేమతో పెంచితే జంతువులు కూడా మనిషిలాగే బంధాన్ని పెంచుకుంటాయి. ఇంకా కావాలంటే 3వ భాగం కూడా రాస్తాను. నచ్చిందా?